హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రియేటివ్ వర్కర్స్. ఇవాళ నేను మీకు KTM 200 BS4 గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వెహికల్ ఏంటి, స్పెసిఫికేషన్స్ ఏంటి, ఎంత MRP ఉంటుంది అండ్ A to Z, అంటే ఇది కుర్రోళ్ళకి బాగుంటుందా లేక ఫ్యామిలీ మెంబర్స్ బాగుంటుందా, అండ్ పికప్ ఎలా ఉంటుంది, అండ్ MRP ఎంత ఉంటుంది, అండ్ మెయింటెనెన్స్ ఏంటి, ఎంత డబ్బులు స్పెండ్ చేయాలి మంత్లీ, అసలు మెయింటైన్ చేయగలమా మనము జాబ్ లేకపోయినా, క్లియర్గా A to Z ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో ఫ్రెండ్స్. ఇదైతే డ్యూక్ 200 BS4 రీసెంట్గా వచ్చిన మోడల్. ఇది అంటే ఇది యాక్చువల్ 2018లో వచ్చింది, కానీ దీని రివ్యూ ఆ కస్టమర్ కూడా నాకు ఎగ్జాక్ట్గా రివ్యూ ఇచ్చారు. వెహికల్ ఏంటి, అసలు దీని నెగిటివ్స్ ఏంటి, పికప్ అవునండి, మైలేజ్ పరంగా మొత్తం మంది ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని MRP అండి. యాక్చువల్ దీని MRP అనేది 180,80,000 అండి. అంటే అప్పట్లో ప్రెజెంట్ ఈ మోడల్ అయితే డిస్కౌంట్ చేశారు. ఇంకేస్ కావాలంటే మీరు ఆర్డర్ చేసుకొని మేబీ ప్రిపేర్ చేయవచ్చు. అండ్ ఇంజిన్ కెపాసిటీ వచ్చేసి దీనికి ఇంజిన్ సైడ్ వచ్చేసరికి ఇది 200cc అండి, అంటే 190.59cc ఉంటుంది. దీని ఇంజిన్ ఆ పవర్ అండి 24.6 ఉంటుంది అండ్ 25.3 bhpm స్పీడ్ వెళ్తుంది. RPM వచ్చేసి 10,000 ఉంటుంది కామన్, అది ఈవెన్ అది BS6 అయినా BS4 అయినా, బట్ 200cc మాత్రమే అది వర్తిస్తుంది. ఇంజిన్ వెయిట్ వచ్చేసరికి 136 kg ఉంటుందండి ఇది. ఓకే, అండ్ కమింగ్ టు దీనికి ఫ్రంట్ సెక్షన్ వచ్చేసరికి నార్మల్ లైట్ ఇచ్చారు, LED ఇవ్వలేదు, మామూలు హాలోజన్ ల్యాంప్ ఇచ్చారు. అండ్ కమింగ్ టు ద జోకర్ సెక్షన్ వచ్చేసరికి ఇదైతే మామూలుగా హైడ్రాలిక్ జోకర్ ఇచ్చారు అండ్ టెలిస్కోపిక్ ఇచ్చారు. అండ్ ఫ్రంట్ బ్రేకింగ్ సెక్షన్ వచ్చేసరికి ఇది సింగిల్ ఛానల్ ABS అండి. యాక్చువల్లీ డ్యూక్ 200లో 2 టైప్స్ ఉన్నాయండి. స్టాండర్డ్ ఉంది, అంటే ABS లేనిది, నాన్ ABS కూడా ఉంది. సో ఇదైతే ABS సింగిల్ ఛానల్, ఇది డ్యూయల్ ఛానల్ ఇంకా లాంచ్ అవ్వలేదు ఈ వెహికల్లో. BS4లో మేబీ BS6లో లాంచ్ చేయవచ్చు అనుకున్నాను నేను కూడా వచ్చిన అప్డేట్స్ ప్రకారం. అండ్ ఇది అయితే రేడియేటర్ ఆయిల్ కూల్ ఇంజన్ అంటే ఇది కూలింగ్ అయితే అవుతుంది రేడియేటర్ ద్వారానే. కమింగ్ టు ట్రాన్స్మిషన్, ఇది చైన్ ట్రాన్స్మిషన్ అండి, ఇది బెల్ట్ ట్రాన్స్మిషన్ కాదు. అండ్ గేరింగ్ సెక్షన్ వచ్చేసరికి ఇదైతే 6 గేర్స్ ఇచ్చాడు దీనికి అయితే. వెహికల్లో మామూలుగా NS వాటికి అయితే 5 వేస్తాడు, కానీ KTM అయితే అడ్వాన్స్డ్ కదా, సో 6 గేర్ ఇచ్చాడు. ఒకటేమో కిందకి వేయాలి, మిగతా అయితే పైకి వేయాలి. ఓకే, ఇది కూడా చైన్ ట్రాన్స్మిషన్. ఓకే, అండ్ ఇంజిన్ వచ్చేసరికి ఇదైతే BS4 కాబట్టి కార్పొరేటర్ అయితే ఉండదు దీనికి. ఇంకా ఇచ్చిన ఇంత కార్పొరేటర్ టైప్ ఉంది, నాన్ కార్పొరేటర్ టైప్ ఉంది. చూసినట్లయితే ఇదైతే నాన్ కార్పొరేటర్ టైప్, ఫ్యూల్ ఇంజెక్షన్ టైప్, ఇది పెట్రోల్ టైప్ అయితే ఉండదు. అండ్ కమింగ్ టు ద ట్యాంక్ సెక్షన్, ఈ ట్యాంక్ వచ్చేసరికి దీని ఫ్యూల్ కెపాసిటీ కంపేర్ టు BS6 వాటితో కంపేర్ చేసుకుంటే తక్కువ ఉంటుంది. ఇది 12 లీటర్స్ ఉంటుంది ఎగ్జాక్ట్గా. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే అండి. ఓకే, డిస్ప్లే అయితే ఇది డిజిటల్ ఇచ్చారు, అనలాగ్ అయితే కాదు. ఈ మీటర్లో ఏంటంటే మీకున్న స్పెసిఫికేషన్స్ ఏంటంటే మీకు మోడ్ అండ్ స్విచ్ వచ్చేసి ఇచ్చారు. అండ్ మోడ్ అంటే మీకు ట్రిప్ 1, ట్రిప్ 2 ODO ఉంటుంది. అండ్ సైడ్ స్టాండ్ ఇండికేషన్, అండ్ యావరేజ్ కిలోమీటర్స్ అంటే లీటర్కి ఎంత కిలోమీటర్స్ వెళ్తుంది అండ్ ఎన్ని నిమిషాలకి ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుంది చూసారు కదా. A to Z మొత్తం క్లీన్గా మెన్షన్ చేశారు. అండ్ న్యూట్రల్ లైట్, షిఫ్ట్ RPM, బ్యాటరీ ఇండికేటర్ అండ్ డిమ్ డిప్ ఇచ్చారు. A to Z మొత్తం క్లియర్ మెన్షన్ చేశారు. అండ్ కమింగ్ టు స్విచ్చెస్ సెక్షన్ వచ్చేసరికి ఇదైతే మనకి హార్న్ ఇచ్చారు అండ్ సిగ్నల్ లైట్, యాసింగ్, డిమ్ డిప్ ఇచ్చారు. అండ్ ఇటువైపు అయితే మనకి కిల్ స్విచ్ ఇచ్చారు. అండ్ ఇంజన్ లైట్ ఆఫ్ చేసుకుని స్విచ్ అయితే ఇవ్వలేదు. అండ్ సెల్ఫ్ ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ కమింగ్ సిట్టింగ్ అండి. సిట్టింగ్ చూసారు కదా, డ్యూక్ ఏదైనా డ్యూయల్ సీటరే, లవర్స్కి మాత్రం బాగుంటుంది. లవర్స్ అని కాదు, ఇద్దరు మాత్రం వెళ్ళడానికి కంఫర్టబుల్గా ఉంటే త్రిబుల్ సెల్ రిస్క్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ కమింగ్ టు ద బ్యాక్ సెక్షన్ చూసారు కదా, బ్యాక్ అయితే లుక్ బాగుంది వెహికల్ అయితే. ఇది సిట్టింగ్ గట్రామనండి. బ్యాక్ టైల్ LED ఇచ్చారు, బ్యాక్ డేంజర్ లైట్ అనేది, సిగ్నల్ లైట్ కూడా LED ఇచ్చారు. అండ్ బ్యాక్ బ్రేక్ వచ్చేసి ఇది కూడా సింగిల్ ఛానల్ ABS అండి. ఇది ఇందులో నాన్ ABS ఉంది, ABS కూడా ఉంది. సో ఇదైతే సింగిల్ ఛానల్ ABS. అండ్ బ్యాక్ జోకర్ వచ్చేసరికి చూసారు కదా, అయితే నైట్రో ఇంజిన్ ఫిల్ అయి ఉంటుంది ఈ వెహికల్లో, ఈ జోకర్లో. యాక్షన్ గట్రా బాగుంటుంది, ఇది కుదుపులు వెళ్ళినా గొతుకులు వెళ్ళినా సరే. అండ్ సైలెన్సర్ కూడా ఇది నార్మల్గా ఇచ్చారు. అండ్ కమింగ్ టు దీని యొక్క ప్రోస్ అండ్ కాన్స్, అంటే దీని నెగిటివ్స్ అండ్ పాజిటివ్స్ అంటారు కదా, అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ పాజిటివ్స్కి వెళ్ళిపోతాం, ముందు ఇప్పుడు పాజిటివ్గా ఉండాలి కదా. ఓకే, దీని యొక్క పెర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుందండి కంపేర్ టు అదర్ వెహికల్స్, రేస్ వెహికల్స్ ఉన్నాయి కదా, ఈవెన్ దో నింజా అవన్నీ, కవాస్కి అండ్ డామినో వాటిలో కంపేర్ చేసుకుంటే ఈ పెర్ఫార్మెన్స్ బాగుంది. తక్కువ బడ్జెట్లో ఈ వెహికల్ అని చాలా బెటర్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ప్రాపర్ నేకెడ్ బైక్, అంటే హ్యాండ్లింగ్ చూసారు కదా, హ్యాండ్లింగ్ అనేది చాలా బాగుంది. హ్యాండ్లింగ్ అనేది మామూలుగా ఇప్పుడు NS 200 చూసినట్లయితే అల్యూమినియం ఫ్రేమ్ వచ్చి దానికి ఎలా బెండ్ ఉంటుంది, అది కరెక్ట్ కాదు. స్పోర్ట్స్ బైక్ ఏదైనా హ్యాండ్లింగ్ ఎలా ఉంటేనే బాగుంటుంది. స్పెషల్గా ఈ టైప్ కూడా వేయించుకుంటున్నారు మన ఎవరైతే NS వెహికల్స్ ఉన్నారు కదా. అండ్ కమింగ్ టు ద క్రాన్స్ అండ్ ఇంజిన్ వైబ్రేషన్ అండి, చూపిస్తాను చూడండి.
ఇంజిన్ రన్నింగ్ వెళ్ళినప్పుడు ఎక్స్ట్రా కనుక ఎక్కువ వస్తే ఈ వైబ్రేషన్ అండి, ఇంజిన్ వైబ్రేషన్ చాలా వస్తుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ మెయిన్ అండి, ఇది కుర్రోళ్ళకి కావాలండి పెద్దవాళ్ళకి కావాలి మైలేజ్. ఒక వెహికల్ కొన్నప్పుడు బాబు మైలేజ్ అంటే తక్కువ వస్తుందా, వద్దు అమ్మో మెయింటైన్ చేయలేమంటారు. మైలేజ్ అయితే చాలా తక్కువ వస్తుంది. ఇది 35 ఇచ్చారు మాన్యువల్ అయితే. మాకు ఓనర్ ఇచ్చిన ప్రకారం 20 అని చెప్పారు వాళ్ళు. లోకల్ హైవే అయితే 25 వస్తుందని చెప్పారు. అండ్ కమింగ్ టు ఇది కేవలం రైడర్స్కి మాత్రమే కంఫర్టబుల్ అండి. ఎగ్జాక్ట్ చెప్పాలంటే సిట్టింగ్ చూసారు కదా, ఓన్లీ రైడర్స్ మాత్రమే కూర్చోడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ వెనకాల కూర్చున్న వాళ్ళు మాత్రం కాలు చేతి వణుకుతాయి ఆ వెళ్ళిన స్పీడ్కి. ఓకే, ఇవి ప్రోస్ అండ్ కాన్స్ అంటే నాకు తెలిసిన ప్రోస్ అండ్ కాన్స్ ఇవి. మా ఓనర్ ఇచ్చిన రివ్యూ ప్రకారం A to Z అంతా వెహికల్ అంతా బాగానే ఉంది. ఓన్లీ మైలేజ్ పరంగా అయితే ప్రాబ్లం తప్ప మిగతా అంతా మంచి క్లాస్గా మాస్గా కూడా ఉంది. అండ్ వెహికల్ కూడా కొనడానికి ఎవరు భయపడలేదు. ఎంత 2 లక్షలు 10 లక్షలు కొనేలా ఉన్నారు, అంత లుక్ వస్తుంది వెహికల్ కూడా ఇది. ఓకే గైస్, ఇదైతే KTM 200 BS4 వెహికల్ అండి. అండ్ నా నెక్స్ట్ వీడియోలో మీకు BS6 గురించి కూడా అప్లోడ్ ఇస్తాను. వెహికల్ అయితే ఆల్మోస్ట్ మాకు ఓనర్ అయితే యాక్సెప్ట్ చేశారు మాకు. అండ్ ఇంకేసి ఈ ఛానల్ కానీ కొత్తది మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరింకెన్ని వీడియోస్ కోసం కామెంట్లో మెన్షన్ చేయండి, ఖచ్చితంగా మీకు రెస్పాండ్ అవుతాను. ఈవెన్ దో అది నాకు ఇండివిజువల్గా మెసేజ్ చేయాలనుకున్నట్లయితే మీరు డైరెక్ట్గా అక్కడ కింద నా లింక్స్లో లేదా నా యూట్యూబ్ ఛానల్ అబౌట్లో నా ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్ యొక్క అకౌంట్స్ అయితే లింక్స్ పెట్టాను. దాని ద్వారా కూడా మనం కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ అంటే బైక్ రివ్యూస్ అవనండి, లేదా ప్రోస్ అండ్ కాన్స్ అవనండి, మెకానిక్ అవనండి, మనీ అని ఎంత స్పెండ్ చేయాలి మంత్లీ అంటే చాలా ఎక్కువ స్పెండ్ చేయాలి. అమ్మో ఈ బండి చాలా పెద్దగా ఉంది, సో దీనికి ఎలా చూసిన నెలకి 3000 4000 అయిపోద్ది, అవన్నీ రాంగ్ అండి. నేను యాజ్ అ మెకానిక్గా చెప్తాను, కరెక్ట్గా మీకు పాత్ మీకు ప్రొవైడ్ చేస్తాను. మనీ ఎంతో ఎగ్జామ్ మీకు చెప్తాను, అవి మీ యొక్క పాకెట్ మనీతో ఈజీగా కంప్లీట్ చేయవచ్చు. ఓకే గైస్, అండ్ స్టే ట్యూన్డ్ టు క్రియేట్ వర్కర్స్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.